ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా డిజైన్ చాలా బాగుంటుంది. ద గ్రేట్ కనబడే కుండ నలుపు రంగులో, ప్రీ వెడ్డింగ్ అనేది గ్రీన్ రంగులో, షో అనేది వైట్ తర్వాత పింక్ కలర్ కలుపుతూ ఈ రకంగా ఈ డిజైన్ చేయడం జరిగింది. బాగుంది, అది రౌండ్లో వస్తుంది. ఈ సినిమా నిడి వచ్చి 1:56 మాత్రమే. ఫుల్ కామెడీ, డ్రామా, ఫ్యామిలీ సినిమా, రొమాంటిక్, UA 13+ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమా ఈరోజు విడుదలైంది 7 నవంబర్న 20 సినిమాల నడుమ. ఇదే రోజు రిలీజ్ అయినటువంటి ద గర్ల్ ఫ్రెండ్ టైటిల్ కూడా తెలుగు సినిమాకి ఇంగ్లీష్ టైటిల్ ఉండడం, దీనికి కూడా తెలుగు సినిమాకి ఇంగ్లీష్ టైటిల్ ఉండడం ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని. సో 2 ప్రధాన సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్సే ఉండడం ఒక ప్రత్యేకత కాగా, ఈరోజు 20 సినిమాలు. ఎందుకంటే ఒక్కసారి ఆ సినిమాల లిస్టు చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. జటాధర, ఫినిక్స్, ద గర్ల్ ఫ్రెండ్, తర్వాత ప్రెడేటరు, బ్యాడ్ల్యాండ్స్, హక్ హిందీ, ఆ తర్వాత హిందీ జెస్సీ వర్డ్స్ జెస్సీ, తర్వాత డయాస్ ఐరియా 2 భాషల్లో, తెలుగు ఇది మన తర్వాత ఇంగ్లీషు, తర్వాత ఇంకా ఇన్నోసెంట్ మలయాళము, నూరెంబర్గ్ ఇంగ్లీషు, తర్వాత ఇంకా మనకి ప్రీ వెడ్డింగ్ షో ఇప్పుడు ఈ సినిమాతో పాటు ఇంకా మనకి ప్రేమిస్తున్న ఆర్యన్ 2 వర్షన్స్ తమిళ్ తెలుగు. సో ఇన్ని వర్షన్స్, మళ్ళీ ది గర్ల్ ఫ్రెండ్ కూడా తెలుగు అండ్ హిందీ వర్షన్స్ కూడా, ఇన్ని వర్షన్స్ 21 సినిమాల మధ్య మళ్ళీ పాత సినిమాలు బాహుబలిను, తర్వాత కాంతారా, తర్వాత ఇంకా పోయిన వారం సినిమాలు నడుస్తూ ఉండగా, అంటే తాజ్ స్టోరీ, తర్వాత దివానియత్, అలాంటి సినిమాలు, ఇంకా డ్యూడు, కే ర్యాంపు రన్నింగ్లో ఉండగా దాదాపు 35 సినిమాల మధ్య అనుకోండి ఈ సినిమాకి వచ్చింది. సరే, ఇక సినిమా ఎలా ఉంది, సినిమా కమామీష ఏందో ఒకసారి తెలుసుకుందాం. మంచి సినిమాకి పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ చేయకుండా రిలీజ్ చేసిన సినిమా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. సో తిరువీరు హీరోగా, తిరువీరు అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా మసూదా, సూపర్ హిట్ కొట్టింది. ఆయన మరి అంతకుముందు మెట్రో కథలు, తర్వాత బొమ్మల రామారము, ఇలాంటి సినిమాలు ఎన్నో చేసున్నాడు ఆయన. సో మంచి నటుడిగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి తిరువీరు. సో తిరువీరుతో పాటు పంచాయతీలో పనిచేసేటువంటి ఒక అకౌంటెంట్ పాత్రలో టీనా శ్రావ్య అద్భుతంగా నటించింది ఈ సినిమాలో. అట్లాగే మాస్టర్ రోహన్, అతను దొడ్డి కూర్చునే సీనే క్లైమాక్స్. దేని మీద దొడ్డి కూర్చుంటుంది పాయింట్లోకి వద్దాం మనము. సో నరేంద్ర రవి ఈ సినిమాలో ఒక కామెడీ హీరోగా సుమన్ శెట్టిలాగా కనబడతాడు చూడడానికి. సో నరేంద్ర రవి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్. అట్లాగే తిరువీరు అమాయక నటన, టీనా శ్రావ్య ఒక శృంగారమైన నటన, అద్భుతం. అంటే శృంగారం అంటే ఎక్స్పోజింగ్ అని కాదు, అది చూడడానికి ఎంతో చక్కటి నవ్వు, చక్కటి మొహం, ఆ తర్వాత ఆమె చెప్పాలనుకున్న భావం చెప్పలేకపోవడం, అంతలోనే శృంగారం చూపించింది ఆమె. అంటే స్కిన్ షోనే కాదు, స్కిన్ షో లేకుండా మాటల్లో కూడా శృంగారం తెప్పించేంత గొప్ప నటగా ఆమె చూపించింది. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకి ఆమె అట్రాక్షన్ అయింది. సో సినిమాకి రాహుల్ శ్రీనివాస్ లుకాలపు డైరెక్టర్ కాగా, సందీప్ అగారం ప్రొడ్యూసర్ కాగా, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఇవ్వగా, నరేష్ అడప ఎడిటింగ్ చేయగా, అసలు సినిమా ఎలా ఉందో ఒకసారి సింగిల్ లైన్లో చెప్పుకుందాం. ఇది కథ కన్నా స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ సినిమాగా చెప్పుకోవాలి. సో మనకి ఇందాకే చెప్పుకున్నట్టుగా హీరోయిన్ టీనా శ్రావ్యని ఇష్టపడుతుంటాడు తిరువీరుని ఇష్టపడుతుంటుంది ఆమె. తిరువీరుకి ఒక రమేష్ ఫోటోగ్రఫీ అని ఒక షాప్ ఉంటుంది, రమేష్ డిజిటల్ స్టూడియో అని. రమేష్ అని చాలా క్యాజువల్, ఇక్కడ ఊర్లలో పేరు, తెలంగాణ దాంట్లో ఉన్నటువంటి పేరు పెట్టారు. సో ఆ రమేష్ దగ్గరికి అమ్మాయి వస్తూ ఉంటుంది, జిరాక్స్లు తీసుకుంటూ ఉంటుంది, ప్రింట్అవుట్ తీసుకుంటూ ఉంటుంది. ఇతనికి ప్రీ వెడ్డింగ్ షోల కోసం మనకి ఇతను వస్తాడు, నరేంద్ర రవి వస్తాడు. వచ్చి అన్న నాకు చేసి పెట్టు, ఎట్లా ఉండాలంటే ఊర్లో అందరూ అదిరిపోవాలి, ఇంకెవ్వరు ఉండొద్దు అన్న టైప్లో చేసుకుంటే, ఆమె తల్లి చాదస్తురాలు, హీరోయిన్ తల్లి, ఎవరు నరేంద్ర రవి కుదిరిన సంబంధం తల్లి, ఆమె చేయి పెట్టొద్దు, ముట్టు పెట్టొద్దు అంటది. ప్రీ వెడ్డింగ్ షోలు అంటే ఇట్లా ఉంటుందని చెప్పి ఎంతో కష్టంగా తీసుకెళ్ళి బాగా 2-3 లక్షలు ఖర్చు పెట్టి